అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ ప్రభుత్వం రాజీ పడదన్నారు మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ప్రతి రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు ఆయన. రీజనల్ రింగ్ రోడ్ విషయంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఈటెల వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో మెట్రో విస్తరించాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేదంటున్న ఈటెల రాజేందర్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో మెట్రో విస్తరణ మరికొంత దూరంలోకి వెళ్తుంది. మేడ్చల్ నియోజకవర్గంలోకి విస్తరిస్తుంది. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. మన దగ్గర బీజేపీ సీనియర్ నేత ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. మీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో మెట్రోకు డిపిఆర్ కావచ్చు ఇవన్నీ ఏర్పాట్లు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎలా చూస్తున్నారు? మేడ్చల్ రూట్లో మెట్రో రావాలని చిరకాల వాంఛ ప్రజలది. జేఏసీలుగా ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలుగా ఆడ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మొత్తం తెలంగాణలో ఉత్తర తెలంగాణ చాలా కీలకమైన ప్రాంతం. పాత ఆదిలాబాద్, పాత నిజామాబాద్, పాత కరీంనగర్, పాత మెదక్, పార్ట్ ఆఫ్ నల్లగొండ అండ్ ఇదంతా ఉత్తర భాగంలో ఉంటుంది, వరంగల్ లాంటి ప్రాంతం. అందువల్ల ఈ ప్రాంతానికి మెట్రో విస్తరించడం అనేది సంతోషకరమైనటువంటి వార్త. ఇవాళ గతంలో ప్రభుత్వం చేసినా అని ఏదైనా చెప్తే అది తప్పు, ఎక్కడ ప్రస్తావన లేదు. ఇవాళ మేడ్చల్ వైపు ఉన్నటువంటి మెట్రో కావచ్చు, షామీర్పేట వరకు ఉండే మెట్రోస్ కావచ్చు, ఈ రెండు ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తవుతాయని చెప్పి విశ్వసిస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ నేను దీన్ని స్వయంగా పార్లమెంట్లో ప్రస్తావించిన. ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, రైల్వే మినిస్టర్ గారు కావచ్చు, నేను స్వయంగా కలిసిన. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉత్తరం కూడా రాసిన. ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్న సంతోషం. త్వరితగతిన ఇది పూర్తి కావాలని చెప్పి కోరుతున్నాను. ఇదే మెట్రోకు కేంద్రం నుంచి కూడా నిధుల విషయంలో కావచ్చు, కోఆపరేషన్ విషయంలో కావచ్చు ఎలా సహకరిస్తారు? రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ వారికి ఇక్కడ మా గవర్నమెంట్ లేదు కదా, దీన్ని సపోర్ట్ చేయాలని సంకుచితంగా ఉండం కాబట్టి దానికి సజీవ సాక్ష్యమే ఇవాళ చర్లపల్లి రైల్వే టెర్మినల్ కావచ్చు, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ విస్తరణ కావచ్చు, బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమ అనేది మా డిక్షనరీలో లేదు. 100% సపోర్ట్ చేస్తాం. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఇది గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆలోచన చేసింది, ఇంకా వీళ్ళే ఆలోచన చేశారు అంటూ చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళు ప్రతిపాదించినట్టుగా మేము ఎక్కడ చూడలే. మరి ప్రతిపాదించినట్టు ఎందుకు ఉండాలి? వాళ్ళ ప్రభుత్వం మొన్నదాకా ఉంది కదా, 1 year క్రితం వరకు వాళ్ళే ఉన్నారు కదా. నిజంగానే వాళ్ళకు ఆలోచన ఉంటే అవసరమైందని కనుక భావిస్తే అప్పుడే ఇచ్చినారు కదా, అంత వట్టి మాట. ఓకే, అదేవిధంగా సార్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో రైతులకు అన్యాయం చేస్తుంది, అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. అటు నాట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్, ఎక్కడ రోడ్ల కోసం భూములు అక్వైర్ చేసినా, ఎక్కడ ఫోర్త్ సిటీల పేరిట, ఫార్మా సిటీల పేరిట లేదా ఇండస్ట్రీస్ పేరిట ల్యాండ్ అక్వైర్ చేసినా దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో భూముల ధరలు సవరించబడలేదు. ఇలా రిజిస్టర్డ్ వాల్యూస్ ఏమో 2 లక్షలు ఉంటే ఆడ 2 కోట్ల వాల్యూ ఉంది. రిజిస్ట్రేషన్ వాల్యూ 2 lakhs ఉంటే 2 కోట్లు ఉన్నది. ఈ సవరించకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ భూములు కోల్పోయిన రైతాంగం అంతా కూడా ఇలా రాత్రి ఇలా బుచ్చగాలుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ రేట్లను సవరించాలి. రోడ్లు వేయడానికి మేము వ్యతిరేకం కాదు, రైల్వే లైన్లు వేయడానికి వ్యతిరేకం కాదు, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ వ్యతిరేకం వల్ల ఏంటంటే భూముల ధరలు సవరించకుండా అడ్డగోలుగా ఇలా అధికారం ఉందని చెప్పి గుంజుకొని వాళ్ళ బుచ్చగాలు చేసే పద్ధతి మంచిది కాదు. అందువల్ల రైతాంగాన్ని మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇవాళ ల్యాండ్ అక్వైర్ చేసే బాధ్యత కానీ ల్యాండ్కు ధర నిర్ణయించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రాక్టికల్గా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రియాంక గాంధీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, మేము భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడితే పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామంటున్నారు. వాళ్ళే ఇప్పుడు అలైన్మెంట్ మార్చేట విధంగా చేస్తున్నారు. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఈ అలైన్మెంట్లో కొంత అన్యాయం జరిగినమాట వాస్తవం. దాన్ని సవరించాలని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ నేత అయిన కేటీఆర్ ఈ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో 12,000 కోట్ల పెద్ద స్కామ్ ఉందని అంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? తెలియదు, స్కామ్ల గురించి నాకే రైట్. అంటే ఇది బీజేపీ సీనియర్ ఎంపీ ఈటెల రాజేందర్ గారు చెప్పేది. ఇక్కడ మా నియోజకవర్గంలో వస్తున్నటువంటి మెట్రో పనుల విషయంలో కేంద్ర సహకారం పూర్తిగా ఉంటుంది. అభివృద్ధి ఎక్కడ జరిగినా కానీ దానికి బీజేపీ వంతు సహకారం ఉంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.